ఏపీలో మద్యం చీప్ బ్రాండ్లకు ఆద్యుడు మన చంద్రబాబు. 2019లో అధికారంలోంచి దిగిపోతూ మద్యం కంపెనీల వద్ద భారీగా ముడుపులు తీసుకుని నాసిరకం మద్యాన్ని ఏపీ మద్యం షాపుల్లోకి పంపిణీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. దీంతో చంద్రబాబు చేసుకున్న నాసిరకం మద్యాన్ని ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ అమలు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మద్యంతోనే టీడీపీ విష ప్రచారం చేస్తుండడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీలో దొరికే మద్యంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ దొరికే బ్రాండ్లను తాగలేక బార్డర్లో ఉండే రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్నామంటూ ఎన్నో రీల్స్, ట్రోల్స్, వీడియోలు టీడీపీ చేస్తోంది. ఏపీ బ్రాండ్ల మీద ట్రోల్స్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా టీడీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీడియోతో ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. రక్షణ రంగానికి సంబంధించి ఓ టీం లీడర్ తన బృందానికి ఒక పరీక్ష పెట్టాడు. ప్రపంచంలో ప్రత్యర్థి దేశాల్లో ఫైట్ చేసినప్పుడు అక్కడ శత్రు సైన్యానికి దొరికిపోతే ఏం చేస్తారని సదరు టీం లీడర్ ప్రశ్నిస్తాడు. ఆ టీంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తారు. ఒకరు సైనైడ్ తాగుతామని, మరొకరు గన్తో కాల్చుకుంటానని, మరొకరు బుల్లెట్ మింగుతానని చెప్పుకొచ్చారు. ఏపీ విభాగానికి వచ్చినప్పుడు మాత్రం సభ్యులు భిన్నంగా స్పందించారు. ఏపీ మద్యం బ్రాండ్లు తాగి చచ్చిపోతానని, దేశ రహస్యాలను ఆ విధంగా కాపాడతానని చెప్పుకొచ్చాడు. సదరు టీం లీడర్ అతన్ని అభినందనలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా టీడీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు, విభిన్నంగా కమెంట్లు పెడుతున్నారు. ఆ మధ్యన ఏపీ మద్యం బ్రాండ్లపై సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ భిన్నంగా స్పందించారు. ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని, ఇక్కడ తీసుకున్న బీర్ తాగుతున్నానంటూ బూమ్ బూమ్ బీర్ తాగుతున్నట్లుగా చూపించాడు. ఇంట్లో ఎవరికి చెప్పలేదని, ఏమవుతుందో ఏమో అంటూ భయపడుతూ మందు తాగేశాడు. అయితే ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించడంతో ఏం జరిగిందోనని నెటిజన్లు ఆందోళనకు గురయ్యారు. నిజానికి నాసిరకం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిందే గత చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఆ నెపాన్ని జగన్ పై వేసి బట్ట కాల్చి చలి కాచుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఆ వీడియోపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం కనిపించింది.